Subscribe to Color Frames. ప్లే ఆఫ్కు అర్హత సాధించే 4వ జట్టేదో ఈ రోజుతో తేలిపోనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్కు ముందు ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో ఎంఎస్ ధోని ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్లో టీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ధోని టీ గ్లాస్తో నిలబడి ఉండగా ఆర్సీబీ జెర్సీ ధరించిన సభ్యుడు అతనికి టీ అందించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆర్సీబీ ఈ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో వెల్కమ్ టు బెంగళూరు మహి అని క్యాప్షన్తో షేర్ చేసింది. ఇది క్షణాల్లో వైరల్గా మారింది. తనకు టీ తాగటం అంటే చాలా ఇష్టమని ఎంఎస్ ధోని పలు ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. రాంచీలో మా స్నేహితులను కలిసినప్పుడు తప్పకుండా టీ తాగుతామని, అలాగే మైదానంలో ప్రాక్టీస్ సెషన్ పూర్తయిన తర్వాత టీ తాగటానికి ఇష్టపడతానని ధోని చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ అనంతరం ఎంఎస్ ధోని రిటైర్మెంట్ వార్తలు జోరందుకున్నాయి. మహి గాయపడినప్పటికీ మ్యాచ్లో ఆడుతున్నాడని, బహుశా ఆటగాడిగా ఐపీఎల్లో ఇది అతని చివరి సీజన్ అని వార్తలు వచ్చాయి. అయితే సిఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాత్రం భిన్నమైన ఆలోచనతో ఉన్నాడు. రాబోయే కొన్ని సీజన్లలో ధోని మరింత ఎక్కువగా ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఎంఎస్ ధోని తన బ్యాటింగ్ ఫీల్డింగ్తో ఆకట్టుకుంటున్నాడు. మ్యాచ్ పరిస్థితిని అంచనా వేయడంలో ధోనికి ఉన్న అవగాహన సాటిలేనిది. ఈ విషయం అభిమానులకు బాగా తెలుసు. ప్రస్తుత సీజన్లో ధోని ఆట తీరును పరిశీలిస్తే ఈ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ 13 మ్యాచ్ల్లో 136 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. అతని సగటు 68 మరియు స్ట్రైక్ రేట్ 226.67. అయితే ఎంఎస్ ధోని ఫిట్నెస్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మహి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, అభిమానుల కోసమైనా ధోని ఆడాలని కోరుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.